హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్ క్రియేషన్స్. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్లో తీసుకున్న సంచలన నిర్ణయాల గురించి చర్చించుకుందాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీవీ5 అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారిని టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. టీటీడీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి బోర్డు మీటింగ్ జరిగింది. ఈ బోర్డు మీటింగ్లో చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దానిలో మొదటిది శ్రీవాణి ట్రస్ట్ని క్యాన్సిల్ చేశారు. అంటే శ్రీవాణి ట్రస్ట్ సేవ ఉంటుంది, కానీ ఆ ట్రస్ట్ని క్యాన్సిల్ చేశారు. అంటే మీకు తెలిసే ఉంటుంది, శ్రీవాణి ట్రస్ట్ అంటే 10,000 రూపాయలు టికెట్ కట్టి మనము శ్రీవాణి ట్రస్ట్లో బుక్ చేసుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీవారి దర్శనం కలిగిస్తారు. అయితే ఇప్పుడు ఆ సేవ యథావిధిగా కొనసాగుతుంది, కానీ ఆ ట్రస్ట్ పేరుని మాత్రం క్యాన్సిల్ చేసి మనం కట్టే అమౌంట్ని టీటీడీ మెయిన్ అకౌంట్లోకే పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక రెండో పాయింట్కి వస్తే లడ్డు విషయంలో కూడా బోర్డు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. లడ్డు నాణ్యతను పెంచడానికి తగిన చర్యలు తీసుకుంటామని కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. మరొక సంచలన నిర్ణయం ఏమిటంటే అన్యమతస్థుల్ని టీటీడీ నుంచి ఉద్వాసన పలకనున్నారు. అంటే వాళ్ళని పిలిపించి వీఆర్ఎస్ ఇప్పించడం కానీ, లేదు అంటే ప్రభుత్వంతో చర్చించి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లోకి ఎండోర్స్ చేయడం కానీ చేస్తామని చెప్పి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే ఈ మధ్య మీరు చూసే ఉంటారు, చాలామంది అన్యమతస్థులు పరమ పవిత్రమైన మన తిరుమలలో చేరి వాళ్ళు ప్రచారాలు చేసుకోవడము, టీటీడీ యొక్క పవిత్రతను దెబ్బతీయడం చేస్తున్నారు. సో ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇంకొక అద్భుతమైన నిర్ణయం ఏమిటంటే సాధారణ భక్తులకి దర్శనం 2 నుంచి 3 గంటల లోపే అయిపోయేటట్టుగా చూస్తామని చెప్పి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అది కూడా ఏ సాంకేతికత వాడి ఈ దర్శనాలని త్వరగా కంప్లీట్ అయ్యేలా చూస్తామంటున్నారు. ఇప్పటివరకు మనం చూసుంటే ఎవరైనా సామాన్య భక్తులకి 300 రూపీస్ లేదా నార్మల్ టికెట్స్ లేకుండా వచ్చిన వాళ్ళకి 24 గంటలు, 28 గంటలు, 30 గంటలు పట్టేది. సో ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా 2-3 గంటల్లో దర్శనం అయిపోయేటట్టు, అది కూడా ఎక్కువసేపు స్వామివారిని దర్శించుకునే ఇలా వీళ్ళు ఉండేటట్టు ఏ టెక్నాలజీని వాడి దర్శనం కల్పిస్తామని చెప్పి చైర్మన్ గారు అనౌన్స్ చేశారు. అలాగే అన్నదానంలో ప్రతిరోజు తిరుపతిలో జరిగే అన్నదానంలో ఒక ఐటెం చేర్చి అన్నదానం కూడా భక్తులకు సంతృప్తి పడే విధంగా కూడా చూస్తామని అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు మనకి ప్రసాదం ఒక కర్రీ, ఒక పచ్చడి, రైస్, సాంబార్లో వేస్తున్నారు కదా, దాంతోపాటు వేరే ఒక ఐటెం కూర కానీ లేదంటే వేరే ప్రసాదం కానీ భోజనంలో ఉండేటట్టుగా చూస్తామని చెప్పారు. మరొక సంచలన నిర్ణయం ఏంటంటే వైజాగ్ శారదాపీఠానికి సంబంధించి గత ప్రభుత్వం తిరుమలలో ల్యాండ్ని ఇవ్వడము, ఆ ల్యాండ్ పైన చాలా ఆరోపణలు రావడం జరిగింది. అది విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో తప్పని తేలిందని, సో అప్పుడు ఆ ల్యాండ్స్ అన్నింటినీ కూడా రద్దు చేస్తున్నామని చెప్పి చైర్మన్ గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పారు. ఇంకా ప్రస్తుతానికి టీటీడీ అకౌంట్స్ అన్నీ కూడా చాలా వరకు ప్రైవేట్ బ్యాంక్స్లో ఉన్నాయంట. సో వాటన్నిటిని కూడా కన్సర్న్ అధికారులతో మాట్లాడి, సిఎస్తో మాట్లాడి ఆ అకౌంట్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా చూస్తామని కూడా ప్రకటించారు. మరొక నిర్ణయం ఏంటంటే ప్రస్తుతానికి టూరిజం కార్పొరేషన్కి కొంత కోటా దర్శన టికెట్లు ఇస్తున్నారు, కానీ ఆ కోటాలో కూడా చాలా భారీ అవకతవకలు జరుగుతున్నాయని, కొన్ని అడ్డదారులలో టికెట్స్ పోతున్నాయని విజిలెన్స్ ఎంక్వైరీ తేలడం వల్ల టూరిజం కార్పొరేషన్కి శాంక్షన్ చేసిన టికెట్స్ అన్నింటిని కూడా రద్దు చేశారు. ఇకపై టూరిజం కార్పొరేషన్కి ఎటువంటి టికెట్స్ కూడా ఉండవు. సో గమనించగలరు. అంటే ఏపీఎస్ఆర్టీసీ, ఐఆర్సిటీసీ, టీఎస్ఆర్టీసీ ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్లో స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పి టూరిజం వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కదా, ఇకపై అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా టీటీడీ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకొని మాత్రమే దర్శనం చేసుకోవడానికి అవుతుంది. గమనించగలరు భక్తులందరూ. ఇటువంటి చాలా సంచలనమైన నిర్ణయాలు తొలి బోర్డు మీటింగ్లోనే తీసుకుని బిఆర్ నాయుడు గారికి కృతజ్ఞతలు మనందరి తరపు నుంచి. అలాగే మరొక నిర్ణయం ఏంటంటే గత ప్రభుత్వం అలిపిరి దగ్గర కొంత ల్యాండ్ని సంథింగ్ ఏదో ప్రైవేట్ వాళ్ళకి హోటల్స్ కట్టుకోవడానికి శాంక్షన్ చేసిందంట. దాన్ని కూడా రద్దు చేసి మళ్ళీ టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని డైరెక్ట్గా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఇలా మొదటి మీటింగ్లోనే ధర్మకర్తల మండలి సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భక్తులకి చాలా మేలు చేసేవి ఉన్నాయి. అవి దర్శనం త్వరగా అయిపోవడం,
శ్రీవన్ ట్రస్ట్ని క్యాన్సిల్ చేయడము, తర్వాత మీల్స్లో ఐటమ్స్ యాడ్ చేసి కొంచెం ఇంకా సంతృప్తి కలిగే విధంగా చేయడం, లడ్డూ నాణ్యతను పెంచడం, ఇలాంటివన్నీ కూడా భక్తులకి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఇలానే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారని టీటీడీ బోర్డు ఇంకా ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.